చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కస్తూర్బా బాలికల పాఠశాలను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని స్టాఫ్ రిజిస్టర్, ఏఎంసీ రిజిస్టర్ ను పరిశీలించారు. డీడీ వివరాలు, ఇప్పటి వరకు నెలలో ఎన్ని ప్రసవాలు జరిగాయని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వాసుపత్రిలోనే ప్రసవాలు అయ్యే విధంగా చూడాలని, సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రజలు సోకకుండా వ్యక్తిగత శారీరక పరిసరాల శుభ్రతపై ప్రజలు దృష్టి సారించేలా చూడాలన్నారు. అదేవిధంగా కస్తూర్బా బాలికల పాఠశాలను పరిశీలించి స్టోర్ రూమ్, వంటగది, డైనింగ్ హాల్ ను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న మెను, వంటను అడిగి తెలుసుకున్నారు. మెను ప్రకారం శుచితో కలిగిన శుభ్రమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సిబ్బందికి సూచించారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యుత్, త్రాగునీరు వంటి సదుపాయాలు సక్రమంగా వినియోగంలో ఉన్నాయా లేదా అని, విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పోషక విలువలు గల ఆహారం, శుద్ధమైన త్రాగునీరు, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కేజీబీవీలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతులు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థానంలో నిలవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడగడంలో విద్యార్థులు సరైన సమాధానం చెప్పడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.